వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. అయితే ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని, విభజన హామీల సాధనే తమ పార్టీ విధానమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని కావాలని వక్రీకరించారంటున్నారు ఆయన. ఏ విధంగా అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తప్పకుండా సాధిస్తాము, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన వాటన్నిటి కూడా విభజన సమస్యలు కానివ్వండి, ప్రత్యేక హోదా విషయం కానివ్వండి, మళ్ళా వాటిపై కేంద్రంపై ఒత్తిడి పెట్టే కార్యక్రమం చేస్తాం. మరీ ముఖ్యంగా విభజన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా విభజన తర్వాత మనకి రేపు జూన్కి కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఇచ్చి 10 years కంప్లీట్ అయిపోతుంది. 10 years ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం రాజధాని నిర్మాణం చేసే పరిస్థితులు మన రాష్ట్రం లేదు. ఎందుకంటే ఇక్కడ కొత్త రాజధాని నిర్మాణం చేయనట్టు వేరే సమస్యలు ఉన్నాయి. కాబట్టి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడి నుంచి పాలన కొనసాగించేదానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులను వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇక్కడికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్య ఇటు 10 వాక్య చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాల మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. ఈ పార్టీ స్టాండ్గా చెప్తున్నాం, పార్టీ మాటగా చెప్తున్నాం.